జనగామ నియోజకవర్గం జనగామ జిల్లా గానగపాడు దగ్గర హుస్నాబాద్కు పోయే మెయిన్ రోడ్డు, జనగామ టు హుస్నాబాద్ పోయే మెయిన్ రోడ్లో ఒక వాగు మీద వంతెన నిర్మాణం మధ్యలో ఆగిపోయింది అధ్యక్ష. ఈ హౌస్లో ఇప్పటికీ 3 సార్లు నేను రిప్రజెంట్ చేసిన, 6 మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చిన మా అక్క కొండా సురేఖ గారితో పాటు, అదేవిధంగా పొన్నం గారికి కూడా ఇచ్చినాను, బట్టి విక్రమార్క గారికి కూడా లాస్ట్ వీక్లో చెప్పి వారిని కూడా వేడుకున్నా. సార్ అది చాలా ఇంపార్టెంట్ రోడ్డు, జనగామ టు హుస్నాబాద్ పోయేది, ఒక 90 లక్షల బిల్లు క్లియర్ చేస్తే మిగతా పని చేస్తుండ్రని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, కొండా సురేఖ గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి లెటర్ ఇచ్చి రిక్వెస్ట్ చేసి విన్నవించుకున్నా. అధ్యక్ష, మీరు మమ్మల్ని మాట్లాడే అవకాశం 0 అవర్లు ఇచ్చినప్పుడు ఆ 0 అవర్లో రేజ్ చేసిన ఒక ప్రశ్నకు కానీ లేకపోతే ఒక అంశానికి కానీ నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలనేది ఉందని నాకు తెలుసు. మరి ఇంతవరకు ఈ 2 సంవత్సరంలో 3 సార్లు నేను రిప్రజెంట్ చేస్తే ఒక్కసారి సమాధానం రాలేదు, దానికి సంబంధించిన వారి యొక్క కనికరం అనేది లేదు. దయచేసి ఇప్పుడైనా బట్టి విక్రమార్క గారిని చిన్నది, దానివల్ల 90 లక్షల బిల్లు మీరు క్లియర్ చేస్తే మిగతా పని జరుగుతుంది. R&Bకి సంబంధించిన రోడ్డు గానుగపాడు గ్రామం దగ్గర మొన్న మేమందరం చేయట్లేదని చెప్పేసి మా మీద నిరసన కూడా ఒక 5 యువకులు అక్కడ ధర్నా చేస్తే వాళ్ళని వారం రోజులు ఈ ప్రభుత్వం జైల్లో పెట్టింది. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు కాకుండా ఒక్క 90 లక్షల బిల్లు దయచేసి గానుగపాడు బ్రిడ్జికు మీరు ఇచ్చినట్లయితే ఆ బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయిపోతుంది.